పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వడి రోజున మా పెద్దల పుణ్య విశేషం చేత ఈ ఉద్యాన ప్రాంతంలో కథాగానం చేసేటువంటి అదృష్టం అవకాశం కల్పించాడు మిత్రుడు లోళ్ల జయరాం. అతనికి భగవంతుడు సర్వకాల సర్వావస్థయందు సుప్రసన్నుడై మంచి వృద్ధిని కలిగించాలి అని నేను ప్రార్థిస్తూ 1990లో నేను ఇక్కడ మా గురువు గారి వెంట వారు కథాగానం చేస్తుంటే వారికి సహకారం చేసేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మొట్టమొదట డెబ్బిలి కొన పుట్టు కానీ ఆ ప్రాంతం వచ్చాను నేను. ఆ ప్రాంతంలో మా గురువు గారు 14 రోజులు రామాయణం చెప్తే నేను వారికి సహకార గానం చేస్తూ ఏదో కావలసినటువంటి సేవ చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో కీర్తిశేషులు లోళ్ల నారాయణమూర్తి గారు మా గురువు గారి కథ వినటానికి డెబ్బిలి కొన పుట్టుకొచ్చారు. వస్తే నేను కూడా వెనక పాడుతూ ఉంటే ఆయన చాలాసేపు విని చాలా సంతోషించి కథ అయిన తర్వాత మా గురువు గారిని బాబు ఈ పిల్లవాడు ఏం చేస్తుంటాడంటే కథలు చెప్తున్నారంటే, అయితే మాకు ఒక 2 రోజులు పంపిస్తారా, ఇట్లా మేము మేలో ఉత్సవాలు చేసుకుంటాం, ఒక 2 రోజులు కథాగానం చేయటానికి వస్తారా అని అడిగారు. అట్లాగే తప్పకుండా వస్తారు, తీసుకెళ్ళండి అన్నారు. అలా నేను డెబ్బిలి కొనపోటుకు నుంచి తర్వాత సంవత్సరం కవిట్లోకి అడుగు పెట్టాను. లోళ్ల నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే మంచి శ్రోతలు. నాకు ఈ ఉద్యానం ప్రాంతంతో ఎందుకు ఇంత మంచి అనుబంధం, నాకు కూడా ఒక రకమైనటువంటి ఆనందం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు వాళ్ళ మనస్సుల్లో ఏమాత్రం కల్మషం లేకుండా స్వచ్ఛంగా, ఒక విద్వాంసుడే కాదు ఎవరొచ్చినా హృదయపూర్వకంగా వాళ్ళని గౌరవించేటువంటి సంస్కారం ఈ ప్రాంతంలో చాలా బాగా ఉంది. పెద్దలందరూ నేను ఎక్కడెక్కడ ఈ ఉద్యాన ప్రాంతంలో కథాగానం చేసినప్పుడు అందరూ కూడా నేనంటే ఎంతో అభిమానంగా. తర్వాత నాకు ఇంకా ఇప్పుడు ఆనందం ఏమిటంటే పెద్దవాళ్ళంతా కదిలిపోయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళ సంతానం అదే సంప్రదాయాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మిగతా చోట్ల ఈ సంప్రదాయం పూర్తిగా రూపుమాసిందనే చెప్పాలి. కానీ ఉద్యానం ప్రాంతంలో ప్రత్యేకించి కవిటి, జగతి, లోళ్ల పుట్టుగా ఈ ప్రాంతంలో ఈ భైరిపురం కానీ బోరివంక కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా నేను కథాగానం చేశాను. 90 నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికో 2 ఏళ్లకో వస్తూనే ఉన్నాను, కథాగానాలు చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలు కూడా మంచి విద్వత్ సంపన్నులు, అంటే అసలు అట్లా కనపడరు. అంత విద్వత్తు మనం కొంచెం లోపలికి దిగి వాళ్ళతో మాట్లాడితే గాని మనం గ్రహించలేము. అంత విద్వత్తు ఉన్నప్పటికీ సరే, బాహ్యంగా బోరుడు ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా చాలా సంస్కారంతో, చాలా వినయంతో, ఎంత మంచి హృదయంతో ఒక కళాకారుణ్ణి ఎలా గౌరవించాలి అనేటువంటి సంప్రదాయం వీళ్ళు చాలా బాగా పాటిస్తారు. అది నాకు చాలా సంతోషం. ప్రత్యేకించి నారాయణమూర్తి గారు నన్ను ఎన్నిసార్లు ఇక్కడికి పిలిచి, తర్వాత ఇక్కడి నుంచి ఆ జగతిలో కథాగానాలు ఏర్పాటు చేయించి నన్ను ఇక్కడికి ఒక కళాకారుడిగా నన్ను తీసుకురావడమే కాకుండా నా విద్యని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ బాగా తెలియజేశారు. అందుకే నాకు ఈ ఉద్యానం అంటేనే ఉద్యానం అంటే వనంలో ఉంటే ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బిల్డింగ్ లో ఉన్నప్పటికీ ఉన్న ఆనందం ఒక మంచి ఉద్యానవనంలో ఉంటే దొరకదు. అందుకనే నాకు ఉద్యాన ప్రాంతం అన్నా, ఇక్కడ మనుషులన్నా, ఇక్కడ శ్రోతలన్నా వాళ్ళ సంస్కారం చాలా గొప్పది. అందుకు మనం వాళ్ళకి నమస్కరించడం తప్ప మనం ఏం చేయలేంత చక్కటి అవకాశం నాకు ఎప్పుడూ భగవంతుడి ప్రాంతంలో కలిగిస్తున్నందుకు మరొక్కసారి స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఈ ఉద్యాన ప్రాంతంలో ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగించాలి. పెద్దవాళ్ళు సాగించిన సంప్రదాయాన్ని పిల్లలు సాగిస్తున్నారు. పిల్లలు సాగించే సంప్రదాయాన్ని తర్వాత తరం కూడా ఇదే మనకి హెరిడిటరీ, ఇదే మనకి ఆస్తి, ఇదే మన అస్తిత్వం. అంటే మన ఉనికిని మనం కాపాడుకోవాలి అంటే మన పెద్దలు పాటించినటువంటి సంప్రదాయ సంస్కృతి సంప్రదాయాల్ని మనం చివరి వరకు కూడా పాటిస్తే మనం కాదు, మన మానసికమైనటువంటి ఆనందం, శారీరకమైనటువంటి ఐశ్వర్యం, మానసికమైన ఐశ్వర్యం కేవలం ఇటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి సంస్కారంతో కూడినటువంటి కళలను, ఆచారాలను ప్రోత్సహిస్తేనే మనం పొందుతాం. అది వీళ్ళంతా కూడా చేస్తున్నందుకు మరొక్కమారు వీరందరికీ ధన్యవాదాలు చెప్తూ, భీష్మ ఏకాదశి రోజున వేణుగోపాల స్వామి వీళ్లకు ఈ కార్యక్రమాలు చేయటానికి కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలన్నీ కూడా పరమాత్మ అందించాలని నేను ప్రార్థించను, అందిస్తాడు. అది నా విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ.